ఎవరున్నారు సమరయాలో? ఒక ఎంపీయా, ఎంపీ ఫ్యామిలీయా, ఎమ్మెల్యే ఫ్యామిలీయా, కోటీశ్వరుడు లక్షాధికారులని జ్ఞానవంతులను కలవటానికి వెళ్ళినాడా? నో. ఎవరిని కలవటానికి వెళ్ళినాడంటే 5 భర్తలతో సంసారం చేసిన ఒక స్త్రీ. ఇప్పుడున్నవాడు ఆమె భర్త కాదు, తాను ఖాళీ అయిపోయింది. తన జీవితంలో ఎంతో మందిపై ఆధారపడ్డది. అందరు మోసం చేసేస్తున్నారు, అందరు వాడుకొని వదిలిపెట్టేస్తున్నారు. ఒంటరి జీవితం జీవిస్తున్నది. ఇక బ్రతకాలి కదా అని బ్రతుకుతూ ఉన్నది. ఆమెను ప్రేమించేవారు లేరు, ఆమెని ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ఆమెతో స్నేహం చేసేవారు లేరు. 5 భర్తలతో సంసారం చేసి జీవితం పాడైపోయింది. ఇంకొక భర్తతో సంసారం చేస్తుంది. దట్స్ ఆల్. ఆమెని కలవటానికి వెళ్ళండి నా యేసయ్య. ఆమె ఎక్స్పెక్ట్ చెయ్యలే. నేను సమరయకి చెందిన దానిని, నువ్వు యూదుడు, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? యేసయ్య ఆమెను కలవటానికి వెళ్ళినాడు. వేల సంఖ్యలో ఉన్న ప్రజలకి వాక్యం చెప్పటానికి కాదు, జస్ట్ ఫర్ దట్ యంగ్ గర్ల్. ఎవరామె? జీవితమునంతా పాడు చేసుకుంది, సాక్ష్యాన్నంతా కూడా కోల్పోయింది. ఉనిపిటిలారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్ని కూడా కోల్పోయినారేమో. మిమ్మల్ని ప్రేమించేవారు లేరు, మిమ్మల్ని ఆదరించేవారు లేరు. డబ్బు ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు, డబ్బంతా కోల్పోయిన తర్వాత ఎవరు మనల్ని ప్రేమించరు. మనమందరం టాప్ లెవెల్లో ఉన్నప్పుడు మనతో వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు, కానీ రోడ్డు మీదకి వస్తే ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. ఈరోజు ఆ సమరయ స్త్రీ వలె నువ్వు ఉండకపోయినా అట్లాంటి భయంకరమైన పోరాటాలను ఎదుర్కొంటున్నావు. ఎంతో మందిని ప్రేమించినావు, మోసపోయినావు. ఎంతో మందిపై ఆధారపడ్డావు, నిర్దాక్షిణ్యంగా నేను విడిచిపెట్టినాను. ఇక నా జీవితం ఇంతే, నాకు భవిష్యత్తు లేదు అని నిరీక్షణ లేని స్థితిలో లైవ్ స్ట్రీమింగ్ లో నువ్వు ఉన్నావేమో. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన నిన్నే చూస్తున్నాడు.